అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తుంది. భూములను కబ్జా చేసిన అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతోంది. ఆక్రమించిన భూముల్లోని కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోంది హైడ్రా. కొద్ది రోజులుగా జరిపిన కూల్చివేతలపై ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. జూన్ 27 నుంచి ఆగస్టు 24 వరకు కూల్చివేతలకు సంబంధించి నివేదికను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి సమర్పించారు. హైదరాబాద్ లో ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో 166 అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నట్లు హైడ్రా తన నివేదికలో పేర్కొంది. ఇవన్నీ కూల్చేసినట్లుగా 43 ఎకరాలకు పైగా ఆక్రమిత ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఇందులో రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులున్నారు. పల్లం రాజు సునీల్ రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ, హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ వంటి కట్టడాలను కూల్చివేసినట్లు రిపోర్ట్లో తెలిపింది. అలాగే లోటస్ పాండ్, మన్సూరాబాద్, బంజారా హిల్స్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్పేట్లో పలు నిర్మాణాల్ని కూడా నేలమట్టం చేసినట్లు హైడ్రా ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్లో తెలిపింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదన్నారు. భవిష్యత్ తరాలకు హైదరాబాద్ నగరాన్ని ప్రకృతి విపత్తుల నుంచి కాపాడటానికే అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టినట్లు సీఎం స్పష్టం చేశారు. అక్రమ కట్టడాల కూల్చివేతల్ని స్వాగతించారు సిపిఐ నారాయణ. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతాన్ని సమర్థించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనిని ఇప్పుడు రేవంత్ సర్కార్ చేస్తుందని ప్రశంసించారు. హైడ్రా కూల్చివేతలపై హాట్ కామెంట్స్ చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్టీఎల్లో కట్టారని, వాటిని కూడా రేవంత్ సర్కార్ కూల్చేస్తుందా అని ప్రశ్నించారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నెక్లెస్ రోడ్ ని తొలగిస్తారా అని నిలదీశారు. జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర నీటికుంట ఉండేదని, మరి దాని పరిస్థితి ఏంటో చెప్పాలన్నారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా హాట్ టాపిక్ గా మారింది. అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్న క్రమంలో పలు సంస్థలు, నిర్మాణాలకు ఇప్పటికే హైడ్రా నోటీసులు జారీ చేసింది. దీంతో వారంతా ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ నగరంలోని చెరువుల్లో ఉన్న ఆక్రమణలపై తొలగింపు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణల తొలగింపుపై హైడ్రా దూకుడు కొనసాగుతుంది. అక్రమ కట్టడాలపై వెనక్కి తగ్గేదే లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలను కూల్చేస్తారా అని అసదుద్దీన్ ప్రశ్నించారు. మరోవైపు అక్రమ కట్టడాల కూల్చివేతలపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గండిపేట్, హిమాయత్ సాగర్ ప్రాంతాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, వీఐపీలకు ఫామ్ హౌస్లున్నట్లు వారు ఆరోపణలు చేస్తున్నారు. వాటిని సైతం కూల్చివేయాలంటూ రాజకీయ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. చెరువులను రక్షించాలని, భవిష్యత్ తరాలను కాపాడేందుకే హైడ్రాను తీసుకొచ్చామంటూ అధికార పార్టీ ప్రకటించింది. ఇక భవిష్యత్తులో మరిన్ని కూల్చివేతలుంటాయని చెబుతోంది హైడ్రా. ఇక హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. రోజుకు ఏదో ఒక చోట ఈ కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా సమాచారాన్ని తెలుసుకుందాం, మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, ఈ హైడ్రాతో అధికార ప్రతిపక్షాల మధ్య ఒక మాటల యుద్ధమే నడుస్తుంది. హైడ్రా తెర మీదకి వచ్చింది. ఈ రోజు హైడ్రా అధికారులు ఏ ప్రాంతంలో కూల్చివేతలు చేపడుతున్నారు?
ఎస్ మీరు అన్నట్టుగా సుమా హైదరాబాద్ నగరంలో జరిగేటువంటి ఈ కూల్చివేతలు రాజకీయ ప్రకంపనలు లేపుతున్నాయంటే అవును అనుకోవచ్చు. కొన్ని పార్టీల మధ్య ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కానీ బీజేపీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కాంగ్రెస్ కానీ ఎంఐఎం కాంగ్రెస్ లేదా ఈ పద్ధతిలో ఒకరిపైన ఒకరైతే వాడివేడిగా తమ అభిప్రాయాలు చెప్తున్నారు, ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ పెద్దలకు సంబంధించినటువంటి ఫామ్ హౌజులు ఉన్నాయని చెప్తున్నాగా గత ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి నేతలకు మంత్రులకు సంబంధించినటువంటి ఫామ్ హౌజులు ఉన్నాయని అధికార పార్టీ చెప్తుంది. ఎవరున్నా కూడా చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి ప్రకటనను మనం చూడొచ్చు. అదేవిధంగా ఎంఐఎం అధినేత కూడా చాలా ప్రాంతాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, మరి వాటిని కూలుస్తారా అని కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఇళ్లను కూడా రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలో ఉండేటువంటి బుమ్రుక్ దౌలా చెరువు వద్ద కూల్చడం జరిగింది. ఇప్పుడు బండ్లగూడ ప్రాంతంలో ఉండేటువంటి మరొక లేక్లో కూడా ఆ పార్టీ నేతలకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఉన్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ విధంగా ఎక్కడికక్కడ ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. అనేక ప్రాంతాల్లో ఉండేటువంటి చెరువులకు సంబంధించి అందులో ఎఫ్టీఎల్ బఫర్లో అనేక మంది ప్రముఖులై కూడా ఇందులో నిర్మాణాలు ఉన్నట్టుగా అధికారులు లెక్కలు తీస్తున్నారు. ఇంకొకటి చాలా అంశాలు బయటికి వస్తున్నాయి. ఇందులో అప్పటి వరకు పోరాటం చేసినటువంటి సంస్థలు అదేవిధంగా వ్యక్తులు కానీ రాజకీయ నేతలు ఒకరికి సంబంధించినటువంటి ఒకరి వివరాలు అందరూ కూడా బయట పెడుతుండడంతో చాలా అంశాలు కూడా బయటికి వస్తున్నాయి. వీటన్నింటిపైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇలాంటి వాటన్నింటికి సంబంధించి చాలా వరకు అధికారులు వివరాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. ఈ హైడ్రాకు సంబంధించి కూల్చివేతల విషయంలో నార్మల్ కూల్చివేతలు జరుగుతున్నప్పుడు కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి, కానీ వీఐపీలకు సంబంధించినటువంటి కూల్చివేతలు చేస్తున్నప్పుడు మాత్రం అధికారులు చాలా గోప్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేటువంటి పరిస్థితిలో అంచనా వేసుకుంటూ అందుకోసం ముందుకెళ్తున్నారు. ముఖ్యమైన అధికారులకు తప్ప లొకేషన్కి వెళ్ళేంత వరకు అక్కడ పనిచేసేటువంటి సిబ్బందికి కానీ పోలీసుల్లో ఉండేటువంటి సెకండ్ లెవెల్ ఆఫీసర్స్ కానీ కింది స్థాయి కానిస్టేబుల్లకు కానీ తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగా ముందుకెళ్తున్నారు. ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో కూల్చివేతలు ఉండేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఈరోజు కృష్ణాష్టమి ఉండడం కారణంగా ఏ విధంగా ముందుకెళ్తారనేది చూడాలి. ప్రధానంగా శనివారం రోజు మనం చూసాం హైటెక్ సిటీ ప్రాంతంలో ఉండేటువంటి తమ్మిడికుంట చెరువు వద్ద నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్చారు. ఆ తర్వాత మిగతా చెరువుల్లో ఉండేటువంటి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కంటిన్యూషన్ ఉంటారనుకున్నాం, కానీ నిన్న కొంత గ్యాప్ ఇచ్చినట్టుగా కనబడుతుంది. ఈ రోజు పండుగ ఉంది కాబట్టి చూడాలి ఈ రోజు అధికారులు ఎక్కడ వెళ్తారనేది. మొత్తంగా చెప్పండి సుమా. రాముడు, అంటే పల్లా రాజేశ్వర రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అంటే ముందస్తుగా ఏమన్నా నోటీసులు ఇవ్వడం జరుగుతుందా? హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలంటూ హైడ్రా అధికారులు ఆరోపిస్తున్నారు, లేదు కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారు, కావాలనే చేస్తున్నారు అంటే ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు కదా. పల్లా ఇష్యూకు సంబంధించిన అప్డేట్ ఏంటి దీంట్లో? అంటే ప్రధానంగా వీటికి సంబంధించి మనం చూసే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉండేటువంటి వాటికి నిర్మాణాలకు అనుమతులు రావు. అనుమతులు రాకుండా చేసినటువంటి ఏ నిర్మాణాన్నైనా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చొచ్చు అనేది అధికారులకు ఉన్నటువంటి హక్కుగా చెప్పొచ్చు. గతంలో దీనిపైన హైకోర్టు కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందని అధికారులు చెప్తున్నారు. దానివల్ల వాళ్ళు ఎక్కడ కూడా నోటీసులు ఇవ్వకుండా నేరుగా వెళ్ళేసి అక్రమ నిర్మాణాలను కూలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పల్లా రాజేశ్వర రెడ్డి చెప్తున్న దాని ప్రకారం గతంలో ఇరిగేషన్ అధికారులు తమకు ఇచ్చినటువంటి భవన నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో తమకు ఎన్ఓసి ఇచ్చారు కాబట్టి మేము అక్కడ నిర్మాణాలు చేశామని చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మాణాలకు అనుమతి ఉందా లేదా అనేది కూడా అధికారులు పరిశీలన చేసుకుంటారు. ఆ తర్వాత ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఇవైతే మాత్రం రాజకీయ ప్రకంపనలు లేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పల్లా రాజేశ్వర రెడ్డితో పాటు అనేక ప్రాంతాలకు సంబంధించి ఇటు కుత్బుల్లాపూర్ ప్రాంతంలో గతంలో ఉండేటువంటి మంత్రికి సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా చెరువులో ఉన్నాయి, వాటిని కూడా కూలుస్తారనేటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. వాటి విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది 1-2 రోజుల్లో. మొత్తంగా చూసినప్పుడు అక్రమ నిర్మాణం అయితే చాలు మేము కూలుస్తామన్నట్టుగా హైడ్రా ముందుకెళ్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా అదే అంశాలు చెప్తున్నారు. నేను తప్పనిసరిగా ముందుకెళ్తాం, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని చెరువులను రక్షించాలంటే కొంత కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అందులో ఎవరున్నా కూడా వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి నేపథ్యంలో అధికారులు కూడా ఈ అంశంలో వేగం పెంచేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పలువురికి రాజకీయ నేతలకు సంబంధించినటువంటి నిర్మాణాలపైన పూర్తి స్థాయి వివరాలను రాబడుతున్నారు. ఎక్కడైతే కోర్టు కేసులలో అంటే దానికి సంబంధించి స్టే లేకపోతే మాత్రం వాళ్ళు ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా
జిహెచ్ఎంసీ పరిధిలో కానీ మిగతా మున్సిపాలిటీల పరిధిలో కానీ అక్కడ ఏదైనా నిర్మాణం చేసిన తర్వాత అందులో ఏదైనా వ్యాపార యాక్టివిటీ చేయాలంటే తప్పనిసరిగా లోకల్ బాడీల యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అలాంటి పర్మిషన్స్ లేకపోవడం కానీ నిర్మాణానికి పర్మిషన్ లేకపోవడం కానీ ఉంటే మాత్రం నేరుగా హైడ్రా అధికారులు నేరుగా కూల్చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అవి కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితులు సిటీలోని అనేక చెరువు ప్రాంతాల్లో మనం చూడొచ్చు సుమా. రాముడు, అంటే హైడ్రా అధికారులు ఇప్పటి వరకు హైదరాబాద్ శివారు ప్రాంతం కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడ ఎక్కువగా ఇలా ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని వారు నోటిఫై చేయడం జరిగింది? మనం చూస్తే అన్ని ప్రాంతాలపైన ఈ ఫోకస్ పెట్టడం జరిగింది. ఒక సైడ్ మాత్రమే లేదా ఒక జోను లేదా ఒక వైపు మాత్రమే అలా చేస్తున్నారని చెప్పకుండా అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండేలా ఓల్డ్ సిటీలో చేశారు, అదేవిధంగా గండిపేట ఏరియాలో చేశారు, ఖైరతాబాద్ ఏరియాలో చేశారు, అదేవిధంగా ఇటు ఉప్పలు, రామంతాపూర్ ఈ చెరువులను కూడా, సరూర్ నగర్ ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి మన్సూరాబాద్ ఈ చెరువులను కూడా రంగనాథ్ పరిశీలించారు. కాబట్టి వీటన్నింటినీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆ ప్రాంతాల్లో కూల్చివేతల కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సిటీలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి చెరువులు ఒకటి చూస్తున్నారు, ఇంకొకటి ఇప్పుడు నిర్మాణంలో ఇప్పుడు నిర్మాణంలో ఉండడం కానీ ఇప్పుడు వ్యాపారం చేస్తున్నటువంటి వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేశారు. ఎక్కడైతే పబ్లిక్ ఉన్నారో మనం తమిడిగుంటలో చూస్తే నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ కూల్చిన తర్వాత పక్కన ఉండేటువంటి కొన్ని షెడ్లను, ఒక 20 షెడ్లను కూల్చివేశారు. కానీ మిగతా షెడ్స్లో కొంతమంది పబ్లిక్ అక్కడ నివాసం ఉంటున్నారనేటువంటి విషయం తెలుసుకొని వాటిని వదిలివేశారు. వాళ్ళని ఖాళీ చేయించిన తర్వాత వాటిని కూడా కూలుస్తారు. కాబట్టి ప్రధానంగా ఇప్పుడు నిర్మాణంలో ఉంటున్న వాటిని, అదేవిధంగా అక్కడ నిర్మాణం చేసుకొని వ్యాపారం చేస్తున్నటువంటి వాటిని, ఇలాంటి వాటిపైన అయితే ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అనంటే భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో ఎవరు కూడా ఆ ప్రాంతంలో నిర్మాణం చేయకుండా ఉండాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశంగా చూస్తూ మనం చెప్పవచ్చు. అదేవిధంగా చెరువుల యొక్క పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి భూములకన్నిటికి కూడా టీడీఆర్ ఇచ్చేసి ఆ భూములను ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి దానిలకు బదులు అక్కడ వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలనేది ప్రధానంగా గతం నుంచి వస్తున్నటువంటి ఒక ఆనవాయితీగా ఉంది. ఇప్పుడు కూడా ఎక్కడైనా చెరువులలో పట్టా భూములు ఉంటే వాళ్ళకి ఏదైతే 100 గజాల భూమి ఉంటే మాత్రం 400 గజాల విలువైనటువంటి టీడీఆర్ను వాళ్ళకి ఇస్తారు. డబ్బుల రూపంలో కాకుండా ఒక సర్టిఫికేట్ రూపంలో ఇస్తారు. వారు దానిని అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఆ విధంగా అయితే చెరువుల రక్షణ కోసం అయితే ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు రాజకీయ పార్టీల మధ్య ఒకవైపు వాడివేడి చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఇద్దరిని కదిలించినా కూడా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ హైడ్రా కూల్చివేతలపైనే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం ఇప్పుడు హాట్ టాపిక్గా హైదరాబాద్ నగరంలో చెప్పొచ్చు. థ్యాంక్ యూ.